నాకు ధైర్యముగా ఉన్నది. హల్లెలూయా. అందరం స్తోత్రం చెల్లిస్తాం. మోకరించి రెండు చేతుల ఆకాశం వైపు ఉన్న జానకాల సమయంలో దేవుడు అనుగ్రహించిన మంచి తరుణమును బట్టి 7వ నెల మొదటి ఉపవాస దినములు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు స్తుతి ఆరాధన అర్పించడం ప్రారంభించాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ధైర్యము కోల్పోయిను, భయముతో మది నిండినా. ఎంత దినాల్లో కడవరి దినాల్లో పరిస్థితుల వైపు చూచినప్పుడు ధైర్యం కోల్పోతూ ఉంటాం. భయం చేత, ఆందోళన చేత హృదయం నింపబడుతూ ఉంటుంది. చీకటులే గమ్మినా ఇక సాగలేమని తెలిసినా. అవును ప్రభా, పరిస్థితుల వైపు చూసినప్పుడు మేము సాగలేమేమో అయ్యా, ఎత్తుకోవచ్చని పరిస్థితులు మేము ఉన్నాం. అగాధముగా ఉన్నదయ్యా మా పరిస్థితులు, ఒక మార్గము కనబడనట్లుగా ఉన్నదే. అయినప్పటికీ మా పితరులను నడిపించిన మీ సామర్థ్యం మాకు తెలిసిన. రాహాబు అంటుంది, ఇదిగో మీ దేవుడు మీ పక్షము చేసిన కార్యాలు మేము విన్నప్పుడు మా హృదయం, మా గుండెలు మాలో కరిగిపోయినాయి. అవి మాత్రమే మాలో ఆలోచనలు, మేము అవి మాత్రమే తలుస్తున్నాం. అవును, నీ మనసులో పెట్టుకున్నది, నువ్వు ఆలోచించినది సరి అయినదే. దానిని బట్టి ఈ దినాన్ని ధైర్యం తెచ్చుకో. అవును, మా పితరులను నడిపించిన మీ సామర్థ్యం మాకు తెలిసిన. మాకు ధైర్యముగా ఉన్నది. ఆయన చేసిన కార్యంలో తలంచినప్పుడు, ఎదుగో మీ దేవుడు మీ పక్షంలో చేసిన కార్యములు తలంచిన అవి స్మరణకు తెచ్చుకుంటున్నప్పుడు ధైర్యము, ధైర్యము, ధైర్యము. మాకు ధైర్యముగా ఉన్నది. అంతేకాదు, ఎంతో నెమ్మదిగా ఉన్నది. కారణం, ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడై ఉన్నాడు. ఎందుకంటే ఇతరుల పక్షంలో చేయగలిగిన దేవుడు ఈ దినముల మా పక్షంలో చేయడానికి సమర్థుడు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నిన్న నేడు నిరంతరము మన పక్షంలో దేవుడు సజీవుడు. మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. మాకు ధైర్యముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. భయపడద్దు, భయపడద్దు, భయపడద్దని దేవుడు వాగ్దానం చేస్తూనే ఉన్నాడు. ఆయన మాట తలదించిన దేవుడు తప్పనివాడు. ఆయన వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు. ఈ పక్షమున ఆయన నిలబడి, ఎదుగో నేనే మీ పక్షం యుద్ధం చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు కనుక మాకు ధైర్యముగా ఉన్నది. చెప్పండి అందరూ కూడా, ఎంతో నెమ్మదిగా. యేసయ్యను బట్టి నాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మది. గట్టిగా చెప్తాం, గట్టిగా. నాకు ధైర్యము ఎంతో. నీ హృదయంతో, నీ మనస్సుతో, నీ ప్రాణంతో చెప్పు, నాకు ధైర్యముగా
యేసయ్యను బట్టే నాకు నెమ్మదిగా, అందుకే నా కాపరివైనందున నాకు ధైర్యము. యెహోవా నా కాపరి, నా సంపద వైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణ వైనందున నెమ్మదిగా. చెప్పాలి విశ్వాసముతో. ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది. నా కాపరి వైనందున నాకు ధైర్యముగా. యేసు వైపు చూస్తూ రెండు చేతులైతే ఒక నిమిషం ప్రభుకి స్తోత్రం చెల్లించండి. నీ పక్షం ఉన్న దేవుడు సజీవుడని మీ స్తోత్రం చెల్లిస్తుంది. యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ. హల్లెలూయా.